వాళ్ళు ఏదో గోవాకు అటు ఇటు వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అది వాళ్ళ ఇష్టము. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటివన్నీ వేసుకుంటారు. దానికి మనకు సంబంధం లేదు కదా. అనసూయ గారిని ఎక్కడో పోయే గాలి తెచ్చి ఏమంటారు నెత్తి మీద వేసుకున్నట్లు ఆమె ఎక్కడ బతుకుతుందో ఎందుకు బతుకుతుందో ఏం అవసరం. మీరు అన్నట్టు ఎక్కడైనా సరే మేము స్వేచ్ఛగా తిరగడానికి మాకు హక్కు ఉంది, అందరికీ హక్కు ఉంది అని చెప్పి అందరికి ఉంది, చేస్తుండ్రు కూడా అలాగే తిరుగుతుండ్రు. అలాంటప్పుడు మరి మగవాళ్ళు ఒక పని మీద రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఎందుకు పోలీసు వాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారు, ఆడవాళ్ళు ఎందుకు మా మీద దూషిస్తున్నారు? అది మీరు అడగాలి. పోలీసు వాళ్ళు మీరు అడగాలి. మమ్మల్ని ఏమన్నారు, ఎంత ఎక్స్పోజింగ్ గా తిరిగినా అంటే నార్మల్ గా తిరిగితే ఏమన్నారు, హెవీగా తిరిగినా కానీ ఏమన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆడపిల్లలకు స్వేచ్ఛ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎవరు ఏమన్నారు. కానీ అలాగని మగవాళ్ళకి ఇంకే స్వేచ్ఛ, మస్తు స్వేచ్ఛ ఉంది. ఆడవాళ్ళు చిన్న 3 years అమ్మాయిల మీద నుంచి ఎంత ఒక 50-60 ఏళ్ళ ఆంటీల దగ్గరకు వరకు మొత్తానికి వాళ్ళకు స్వేచ్ఛనే ఉంది. నాకు మగవాళ్ళ గురించి చెప్పకండి. కొంతమంది చాలా మంది స్వేచ్ఛ కావాలి మగాళ్ళకు. దేని కావాలి? ఇంట్లో పాసన్లు అడిగా పిల్లలు కానీ డ్రెస్సింగ్ స్టైల్లో వచ్చి మీకు అన్ని హక్కులు ఉన్నాయి, మేము ఎలానైనా చేసుకుంటాం. మగవాళ్ళము మేము ఇలా పనిని వేసేసుకొని మీ దగ్గర మీ పక్క పొంటి నిలిచి ఉంటే మీరు వచ్చేసి అసహించుకుంటున్నాం. అలానే మేము కూడా అసహించుకోవట్లేదు కదా. అసహించుకోము, చూసి వెళ్ళిపోతాం తప్పించి మీరు ఎందుకు వేసుకురా అని అడగం కదా. పక్కలు ఎందుకు వచ్చి కూర్చుంటారండి? పక్కలు ఎందుకు వచ్చి కూర్చుంటారు? కూర్చోడానికి ఇప్పుడు మీరు ఎలాగన్నా రండి, దూరాన్ని చూసుకుంటే వెళ్ళండి, లేకపోతే చుట్టుముట్టు తిరగండి, మాకు అనవసరం. బట్ పక్కలో వచ్చి కూర్చోవడము, ఓవరాక్షన్ చేయడం ఇలాంటివి ఉంటే మిగతా అమ్మాయిలు అయితే అడ్జస్ట్ అవుతారేమో. ఇంకా కొంతమంది చేత కాకుంటారండి, కామ్గా ఉండిపోతారేమో. నాలాంటిది అయితే మాత్రము ఉస్మాన్ నీలపూర్ ఎక్కడ ఉంటుంది చేంజర్, అక్కడికి వెళ్ళేసరి మనం పోవచ్చు, చెప్పలేము. మొన్న రీసెంట్ ఏం జరిగిందంటే బస్సులో ఇప్పుడు మొత్తానికి అయితే శివాజీ సాత్ మీద కానీ ఇలాంటి ఇంటర్వ్యూలు ఇంకా ఆపాలని నేను అనుకుంటున్నా. చాలా చాలా వైరల్ అయిపోతున్నాం, మైండ్ ఖరాబ్ అవుతుంది. ఆడవాళ్ళు కూడా ఒక ఆడపిల్ల గురించి అట్లా తప్పుగా ఎట్లా మాట్లాడుతుంది, దాని ఇష్టం ముందు అట్లా బతుకుతుంది, ఎలా మాట్లాడగలుగుతుంది, అది నాకు నచ్చలేదు. ఇగో ఇండస్ట్రీలో నేను కూడా ఉంటున్నా కానీ ఇది ఒక ఆడపిల్ల ఇంకో ఆడపిల్లని తప్పు పట్టడానికి వీల్లేదు. అబ్బాయిలు తప్పు పడతారు, అమ్మాయిలు తప్పు పడతారు. వాళ్ళు ఎట్టుకోవాలి, అమ్మాయిలు అర్థం చేసుకున్నప్పుడు ఎట్టుకోవాలి. వాళ్ళు ఏదో నటిస్తుండ్రు మొత్తం ఈ మీడియాల ముందర, అంతేగాని మీరు ఇలా మైకులు పెట్టడము, వాళ్ళు మాట్లాడడము ఇలా పద్ధతిగా ఉండాలి, అలా పద్ధతిగా ఉండాలి, వాళ్ళు మెయింటైన్ చేస్తుండ్రా పోనీ.